తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కొత్త నాయకత్వం తెరమీదకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు కొత్త ముఖాలను బరిలోకి దించుతున్నాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఎంపీగా ఉన్న అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడం, పలువురు నేతల వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులు పోటీకి దిగారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రకటించిన మొత్తం 51 మంది అభ్యర్థుల్లో 31 మంది ఏదో ఒక చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన వారే ఉన్నారు. వీరిలో 9 మంది సిట్టింగ్ ఎంపీలు, 8 మంది మాజీ ఎంపీలు ఉండగా మిగిలిన వారంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నారు. మొత్తంగా లోక్సభకు 28 మంది అభ్యర్థులు తొలిసారి పోటీ పడుతున్నారు. ఇందులో 15 మంది చట్టసభలకు పోటీ చేయడం ఇదే తొలిసారి. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, నిజామాబాద్లో అరవింద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిపై పోటీకి దిగుతున్న వారంతా కొత్తవారే. సికింద్రాబాద్ స్థానంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బరిలో దిగారు. ధర్మపురి అరవింద్ ప్రత్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 5 ఎంపీ స్థానాల నుంచి లోక్సభకు కొత్త నేతలే వెళ్లనున్నారు. వరంగల్, నల్గొండ, మల్కాజ్గిరి, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా తొలిసారి లోక్సభలో అడుగు పెడతారు. నల్గొండ స్థానంలో 3 పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైద్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వరంగల్ స్థానంలో కూడా ఆరూరి రమేష్, కడియం కావ్య, మారేపల్లి సుధీర్ కుమార్, మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, మెదక్లో నీలం మధు, రఘునందన్ రావు, పి వెంకట్రామరెడ్డి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఖమ్మంలో మాజీ ఎంపీ నామ పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీకి దిగారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, నాగర్ కర్నూల్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కొత్తగా పోటీ చేస్తున్నవారే. మహబూబ్ నగర్ బరిలో ఉన్న ముగ్గురు పాత ప్రత్యర్థులే. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ ఇప్పుడు అవే పార్టీల అభ్యర్థులుగా తలపడుతున్నారు.